శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. భారతంలో ఇక రెండవ రోజు పారాయణ. ఈ గరుత్మంతుడు ఏనుగుని ఈ తాబేల్ని ఒక పాదాలతో పట్టుకుని తీసుకెళ్తూ ఉండగా అక్కడ ఒక కొమ్మ కనబడ్డది, మర్రి చెట్టు కొమ్మ. ఆ మర్రి చెట్టు మీద కొమ్మ మీద కాలు పెడుతుంటే అది పెడపెడ విరగసాగింది. ఆ సమయంలో ఆ కొమ్మ మీద పాదాలుంచి తల కిందుగా వాలి తపస్సు చేసే వాలికిల్లులు కనిపించారు. కొమ్మ కానీ కింద పడితే వాళ్ళందరూ మరణిస్తారనే భయంతో ఆ కొమ్మను ముక్కుతో పట్టి ఎగురుతున్నాడు. ఎగిరి ఎగిరి గంధమాదనం చేరి అక్కడ తపస్సు చేసుకునే కశ్యపుడిని చేరగా నాయన ఇంత దుస్సాహసం ఎందుకు చేశావు? సూర్యకిరణాలే ఆహారంగా జీవిస్తూ తపోదీక్షతో ఉన్న వాలికిల్య మహర్షి గణం నిన్ను అనుగ్రహించుగాక అని ఆశీర్వదించాడు. వాలికిల్యులు ఆ కొమ్మను విడిచి జాగ్రత్తగా మరో వృక్షాన్ని ఆశ్రయించారు. అప్పుడు కశ్యపుని సూచనానుసారం గరుత్మంతుడు ఆ మహావటవృక్ష శాఖను నిర్జనంగా ఉండే మంచుకొండ సమీపంలో విడిచి గజకచ్చపాలను తృప్తిగా ఆరగించి బయలుదేరారు. గజకచ్చపాలంటే తాబేలు, ఏనుగు. గరుత్మంతుడు తీవ్ర వేగంతో దేవలోకం చేరుతున్నాడు. గమన వేగంతో మేఘాల్లో ఉన్న అగ్నిజాలులు పుడుతున్నాయి, ఉల్కలు పడుతున్నాయి. సిద్ధ సాధ్య వసు మరుద్గణాలు అలజడి పడ్డాయి. దేవతా కిరీటాలు ధూళితో నిండుతున్నాయి. అది చూసి దేవేంద్రుడు భయకంపితుడై తన గురువైనటువంటి బృహస్పతి మ్రోల చేతులు జాడించి నిలవగా ఆయన అమృతం హరించడానికి గరుత్మంతుడు వస్తున్నాడు. వాడు సర్వశక్తి సంపన్నుడు. వాడు వాలికిల్య మహర్షులను రక్షించినవాడు. నువ్వు వాలికిల్య మహర్షులను పరిహసించిన ఫలితం ఇది అని అన్నాడు. దేవేంద్రుడు తక్షణ అమృత రక్షకులైనటువంటి దేవతల వద్దకు పోయి గరుత్మంతుని రాకను తెలిపి తగు రక్షణ కల్పించాడు. దేవతలందరూ చక్ర శూల పరిగ పట్టిసాది ఆయుధాలను సన్నిద్ధం చేసుకుని గదాఖడ్గదారులై అప్రమత్తంగా నిలబడ్డారు అని సూతుడు చెబుతూ ఉంటే, మహర్షి దేవేంద్రునిపై వాళ్ళకెందుకు అంత ఆగ్రహం కలిగిద్దో వివరించండి, ఆ అమృతగాథ వినాలని ఉంది అన్నారు మహామనులు. అంటే దేవేంద్రుడికి వాలికీలులకి ఎందుకు ఆగ్రహం వచ్చింది అని. సూతుడు, మహర్షులారా, కశ్యప ప్రజాపతి పుత్ర సంతానం కోసం ఆరంభించిన యాగంలో సహకరించడానికి సర్వదేవ గంధర్వ ముని సంఘాలు వచ్చాయి. అప్పుడు సమిధలు తెచ్చే పని దేవతలకు వాలికీలులకు అప్పగించారు. దేవేంద్రుడు పర్వతమంత సమిధుల వైపు మోసుకు వస్తున్నాడు. అంగుష్ట మాత్రం ఉన్నటువంటి వాలికిల్యులు తెచ్చే సమిధులను చూసి, అంటే అంగుష్ట మాత్రం చిన్నగా ఉండే వాలికిల్యులు వాళ్ళు తెచ్చే సమిధులు కూడా చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి వాటిని చూసి పరిహాసం చేశాడు. వారు ఇంద్రుని అహంకారానికి ప్రాయశ్చిత్తంగా వానిని కలవరపరిచే పరాక్రమ తేజ సంపన్నుడైనటువంటి మహాసూర్యుడు జన్మించడానికి ఒక యాగం చేస్తామని అనుకున్నారు. అప్పుడు అది విని కశ్యపుడు, బ్రహ్మాజ్ఞానుసారంగా ఇంద్రుడు త్రిలోకాధిపతిగా ఉన్నాడు. ఆ చతుర్ముఖుని మాటకు వ్యతిరేకంగా మీరు మరొక ఇంద్రుడిని సృష్టించడం ఉచితం కాదు. నేను సంకల్పించిన యజ్ఞంలో ప్రభవించే బాలుడు పక్షీంద్రుడై దేవేంద్రుడి అహంకారాన్ని అణుస్తాడని చెప్పగా వాలికిల్యులు శాంతించారు. ఇది ఆనాటి కథ. గరుత్మంతుడు అమృతహరణానికి దేవభూమిలో దిగుతున్నాడు. ఆ రెక్కల విసురులో పుట్టిన గాలికి అక్కడే మహావృక్షాలు సైతం ఊగిసలాడిపోగా రక్షణ కార్యం నిర్వహించే వారందరికీ గుండెలు గదగదలాడాయి. గాలికి రేగిన ధూళిలో అందరూ కళ్ళు మూసుకుపోయాయి. అయినా శక్తి కూడగట్టుకుని వారు తిరిగి తిరగబడ్డారు. బాడిగోళ్లతో బలమైన ముక్కుతో చీల్చి వాళ్ళ దేహాలను రక్తసిక్తం చేశాడు గరుత్మంతుడు. అందరినీ పరాజితులను చేసి అమృత భాండాన్ని చేరుతున్నాడు. కలశం చుట్టూ అగ్నిజ్వాలలు రేగాయి. తక్షణం తన నోటి నిండా నదీ జలాలను తెచ్చి ఆ జ్వాలను చల్లార్చి సూక్ష్మ రూపంలో అమృత కలశాన్ని సమీపించాడు. దాని చుట్టూ ఒక చక్రం పదునైన కత్తులతో పరిభ్రమిస్తోంది. ఏ వస్తువు దాన్ని సమీపించినా చిన్నాభిన్నం కావాల్సిందే. అత్యల్ప సూక్ష్మ శరీరంతో చక్రరంధ్రంలోకి కలశ సమీపానికి చేరాడు గరుడు. దాన్ని 2 మహాసర్పాలు రక్షిస్తున్నాయి. అవి బుసలు కొడుతుంటే అగ్నిజ్వాలలు రేగుతున్నాయి. వాటి కన్నులు మాణిక్యాలుగా వెలుగుతున్నాయి.
నేత్రగోళాల్లోకి ధూళిని విసిరాడు ఆ గరుడు. అవి కన్నులు మూసుకున్నాయి. వెంటనే తన గోళ్లతో వాటిని చీల్చి చక్రాన్ని తునీయలు చేసి అమృత కలశం తీసుకుని గగన వీధికి చేరాడు. అది చూసి మహావిష్ణువు సంతోషించి ఎదురుగా వచ్చి, నీకు కావలసిన వరం కోరుకో అన్నాడు. స్వామి, నన్ను మీ ధ్వజలాంఛనంగా స్వీకరించండి. ఈ అమృతం ఆస్వాదించిన అవసరం లేకుండా నాకు అజరామత్వం ప్రసాదించండి. అంటే నాకు ఈ అమృతంలోంచి నేను తీసుకోను, నాకు అమృతం తాగినంత ఫలితం ఇవ్వండి అనేసి గరుడు విష్ణుమూర్తిని అడిగాడు వరంగా. అనగా అనుగ్రహించి, నువ్వు నా వాహనంగా ఉండు అన్నాడు నారాయణుడు. పరమానందంతో అంగీకరించాడు గరుత్మంతుడు. అప్పటికి దేవేంద్రుడు ఎదురు వచ్చి వజ్రాయుధం ప్రయోగించగా దాని శక్తిని కించపరచడం ఇష్టం లేక తన రెక్కలో ఒక చిన్న ముక్కల్ని దానికి విడిచాడు. అది చూసి దేవేంద్రుడు ఆశ్చర్యంతో, నీ శక్తి చాలా ఆశ్చర్యంగా ఉందే, నాతో సఖ్యంగా ఉండు. ఇప్పుడు నువ్వు ఈ అమృత కలశం నాగులకు అర్పిస్తే అవి స్వీకరించి లోకకంటకులవుతారు అన్నాడు. దేవేంద్ర, మాతృదాస్య విముక్తికి ఈ కార్యం నిర్వహిస్తున్నాను. నేను వారికి ఇది ఇవ్వడం తప్పదు. ఇచ్చి మా అమ్మకు దాసీత్వం తప్పించుకుంటాను అన్నారు. నేను వారి దగ్గర ఉంచిన క్షణంలో నువ్వు అపహరించుపో అన్నాడు. అంగీకరించాడు ఇంద్రుడు. అందుకు ప్రతిఫలంగా నాగజాతిని గరుత్మంతుడికి ఆహారంగా అనుగ్రహించాడు. గరుత్మంతుడు అమృతభాండాన్ని నాగులకు చూపించి, ఇదిగో ఈ పవిత్రమైన దర్భల మీద ఈ అమృతభాండాన్ని ఉంచుతున్నాను. మీరందరూ స్నానాలు చేసి వచ్చి ఆరగించండి. మా అమ్మకు దాస్య విముక్తి కలిగింది కదా అని అంటే సర్పాలన్నీ సంతోషంతో స్నానానికి బయలుదేరాయి. అమరేంద్రుడు అమృతభాండాన్ని ఇదే సమయం అనుకుని హరించుకుపోయాడు. తిరిగి వచ్చిన సర్పాలు కలశం కనిపించక విచారంతో దర్భలు నాకాయి. వాటి నాలుకలు రెండుగా చీలిపోయాయి. ఇది ఈ కథ అని సూతుడు కొనసాగాడు. తల్లికి ఆగ్రహం కలిగించిన కారణంగా సర్పజాతికి శాపం వచ్చింది. విధి నిర్ణయానుసారంగా జన్మేజయ మహారాజు సర్పయాగం ఆరంభించాడు. ఆ సమయాన అక్కడ ఎందరెందరో వేదవేత్తలు, మహామునులు, పురాణ వ్యాఖ్యాతలు చేరారు. వాళ్ళందరూ సద్గోష్ఠులు సాగించే సమయంలో జనమేజయుడు వ్యాస మహర్షిని సమీపించి తన పితామహులైన కురుపాండవుల కథ వినిపించమని అర్థించాడు. అప్పుడు మహర్షి అయినటువంటి వ్యాసుడు ఈ భారత సత్కథా ప్రవచనం సాగించమని తన శిష్యుడైన వైశంపాయన్ని ఆదేశించగా ఆ మునీంద్రుడు నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తతో జయముదీర్యత్ అని తన నరనారాయణులను సరస్వతి బాదరాయణులకు అభివాదం చేసి ఈ భారత ప్రవచనాన్ని ఉపక్రమించాడు. జనమేజయ మహారాజా, జగదారాధ్యులు తేజస్సంపన్నులు అయినటువంటి మా గురుపూజ్యులు కృష్ణద్వైపాయనులు 1,00,000 శ్లోకాలతో 100 పర్వాలతో సర్వజన శ్రవణయోగంగా వేద ధర్మం అంతా ఇందులో నిక్షేపించారు. కురు పాండవ రాజవంశగాథలే కాక అలనాటి సర్వరాజవంశ చరిత్రలు ఈ మహా ఇతిహాసంలో ఉంచారు. మహా ఇతిహాసం అంటే మహాభారతంలో. చతుర్విశుద్ధ పరిషార్థ చర్చ నిస్తారంగా ఉంటుంది. మంత్రశాస్త్రం ఉంది. నది సాగర సర్వతీర్థ క్షేత్రాల వివరణ ఉంది. చతురంగ బలాలతో వ్యూహ నిర్మాణాలు విశేషాలు ఉన్నాయి. సాహిత్యంలో కనిపించే వాక్య నిర్మాణం, శైలీభేదం, కథలో కథ అల్లుకుంటూ పోయే సొగసు, ఉత్కంఠను పెంచే కథనా కౌశలం అన్నీ ఈ భారతంలో ఉన్నాయి. ఇంతెందుకు, ఇందులో లేనిది ఎక్కడా లేదు, ఎక్కడ ఉన్నదైనా ఇందులో ఉంటుంది. అంటే ఇందులో ఏ విషయం ఉందో అదే అంతటా లభిస్తుంది. సముద్ర రత్నాలకు నిలయం అయినట్టు ఈ మహాభారతం సర్వకాదులకు నీతులకు కేంద్రం. అటువంటిది ఈ భారతం. ఇప్పుడు ధర్మచింతన తత్పరుడైనటువంటి ఉపరిచరుడు మహారాజు చేది దేశాన్ని ప్రజారంజకంగా పాలిస్తూ ఉండేవాడు. ఉపరిచరుడు కొంతకాలానికి రాజ్యపాలన సాగించి అనంతరం అరణ్యానికి వెళ్ళి తపోదీక్షతో పరబ్రహ్మను ఆరాధిస్తున్న రోజుల్లో ఆయనకు తీవ్ర నిష్ఠకు భయపడి దేవేంద్రుడు స్వయంగా వచ్చి, ఆర్య, ఇప్పుడు నువ్వు తపోదీక్ష వహించవలసిన అవసరం లేదు. ధనకనక వస్తు వాహన సంపన్నులైన చేదిదేశ ప్రజలు ధర్మపరాయణులుగా ఉన్నారు.
వారి పరిహాసానికి కూడా అసత్యం పలకరు. ఎప్పుడూ సంతోషంతో కలకల్లాడే వదనాలతో ఉంటారు. గురుసేవ నిరతులు. తండ్రి జీవించి ఉండగా ఆస్తి పంపకాల కోసం కొట్లాడుకునే నైజం వారిలో లేదు. దీనజన రక్షణ జీవిత పరమావధిగా కాలం గడుపుతున్నారు. అటువంటి దేశాన్ని నువ్వు మరి కొంతకాలం పరిపాలించాలి. స్ఫటికమణి నిర్మితమైన ఈ విమానము, శస్త్రాస్త్ర భీతి కలగని ఇంద్రనీమాల నీకు కానుగ్గా ఇస్తున్నాను. వీటికి తోడు ధర్మరక్షణార్థం వంశీదండం కూడా బహుకరిస్తున్నాను అని ఉపరిచరుణ్ణి చేది దేశానికి ప్రభువుగా పంపాడు ఇంద్రుడు. ఉపరిచరుడు ధర్మకామనతో సంసారం సాగించి 5 బిడ్డలను కన్నాడు. వారిలో బృహదత్తుడు మహారథికుడిగా ప్రఖ్యాతుడై మగధ దేశానికి చక్రవర్తి అయ్యాడు. మిగిలిన 4 4 రాజ్యాలకి అధిపతులుగా చేశారు. వారి పేరు మణివాహన, ప్రత్యగ్రహ, యదు, మావెళ్ళ అని వాళ్ళ పేర్లు. తన రాజధాని నగర సమీపంలో ప్రవహించే సుక్తిమతి నదికి కోలాహలం అనే పర్వతం అడ్డురాగా దాన్ని తన పాదంతో తన్ని తునకలు చేశారు. ఆ కోలాహల సంయోగ కారణంగా నదీ గర్భం నుంచి ఒక బాలుడు, ఒక బాలిక ప్రభవించారు. వాళ్ళిద్దరికీ ఉపరిచరునికి అప్పగించింది సుక్తిమతి. సుక్తిమతి నది అనమాట. ఆవిడ ఉపరిచరుడికి ఇద్దరిని అప్పగించింది. ఆ కన్యను ఆయన భారీగా స్వీకరించాడు, అంటే సుక్తిమతిని. ఆ కన్యను ఆయన భారీగా స్వీకరించాడు. ఆమె పేరు గిరిక. ఆ బాలుని పరాక్రమం గ్రహించి సేనాపతిగా నియోగించాడు. ఒకనాడు ఉపరిచరమును వేటకు వెళ్ళి వసంత శోభకు మదనతాపం చెలరేగి ఇంద్రియ శలనం జరిగింది. ఆ సమయాన్న శాపవశాత్తు మత్స్య రూపంలో ఉన్న అద్రిక అనే అప్సరస గర్భాన ఆ వీర్యం పడి ఒక బాలిక, ఒక బాలుడు జన్మించాడు. ఆ బాలుడే మత్స్యుడని, బాలికను మత్స్యగంధి అని ప్రఖ్యాతులయ్యారు. ఆ మత్స్యగంధే సత్యవతి అని పిలుస్తారు. నదీ తీరాన ఉండే దాసరాజుకి ఆ బాలికను అప్పగించాడు ఉపరిచరమును. ఆమె అక్కడ పడవ నడుపుతూ తండ్రి అదుపాజ్ఞంలో పెరుగుతోంది. ఆ రోజుల్లో ఒకనాడు పరాశర మహర్షి ఆ దారినే వచ్చి నది దాటడానికి పడవ ఎక్కాడు. నావ నదీ మధ్యం చేరింది. పరాశర మహర్షి హృదయం చెలించింది. సిద్ధ సాధ్య గణాలను సమూహం చేసే సత్యవతి సౌందర్యం ఆ మునీంద్రునికి మనసును చూరగొన్నది. ఆయన తన మనస్సును విప్పి చెప్పాడు. ఆమె సిగ్గుతో పరిసరాల్లో ఉన్న మునిజనాన్ని చూపించింది. ఆయన తపశ్శక్తితో పరిసరాలను చీకటి తెరలుగా ప్రసరించాడు. అప్పుడు ఆమె, స్వామి, నేను కన్యను. నా మీద సర్వాధికారాలు మా నాన్నగారివి. ఇది మీరు ఎరగని విషయం కాదు. పైగా ఇందువల్ల నా కన్యాత్వం దూషితం అవుతే బంధువుల ముందు నేను నిలబడగలనా అని శంకించింది. తరుణి, ఇందువల్ల నీ కన్యాత్వం దూషితం కాదు కానీ వరం ఇస్తున్నాను. మరేం కావాలో కోరుకో అంది. అయితే స్వామి, నా శరీరం అంతా మత్స్యగంధంతో వాసన వస్తుంది, దానిని మీరు తొలగించండి అని అనగా వెంటనే అనుగ్రహించాడు మహర్షి. పరమ సంతోషంతో పరమశివుని వాంఛ తీర్చింది సత్యవతి. తిరిగి తీరిన క్షణాల్లో తర్వాత మునిలోక పూజ్యుడు వేదాంగుడు అయినటువంటి వేదవ్యాసుడు సజ్జోగర్భంలో ఉదయించి తల్లికి నమస్కరించాడు. అమ్మా, అంటే పరాశరుడికి సత్యవతికి కలిగినటువంటి కుమారుడే వేదవ్యాసుడు అన్నమాట. అప్పుడు వేదవ్యాసుడు గర్భంలో ఉదయించి తల్లికి నమస్కరించి, అమ్మ, నేను తపోదీక్షతో వెళ్తున్నాను, నువ్వు ఎప్పుడు స్మరిస్తే అప్పుడే నీ సమక్షంలో ఉంటాను అని తపోవనానికి వెళ్ళి తీవ్రనిష్ఠతో తపస్సు చేశాడు. ఆ మహర్షి అనుగ్రహించిన మహాభారతాన్ని సావధాన చిత్తులే ఆకర్షించింది. ఆ వేదవ్యాస మహర్షి రచించినటువంటి అనుగ్రహించినటువంటి మహాభారతాన్ని ఇప్పుడు మనం వింటున్నాం అన్నమాట. ఇంద్రపదవిని అధిష్ఠించిన నహుషుని కుమారుడు యయాతి. ఆయన కుమారులో కనిష్ఠుడైన వాడు పూరువు. అతని కారణంగానే పురువంశం ఏర్పడింది. పురువంశీయుల్లో ప్రముఖుడు ప్రదీప మహారాజు. ఈ మహారాజు సర్వప్రజలను అనురాగంతో చూస్తూ ధర్మమార్గం విడకుండా చిరకాలం రాజ్యపాలన చేసి గంగానదీ తీరాన తపస్సు చేస్తున్నాడు ప్రదీపుడు. ఆ రోజుల్లో ఒకనాడు గంగ దివ్యాంగన రూపంలో నిజాంగ దీప్తులతో వచ్చి ఆ ప్రదీప మహారాజు యొక్క కుడితడం మీద కూర్చుని కమలాల్లో
కనుల్లో తన కామవాంఛ కేంద్రీకరించి చూసింది. అప్పుడు ప్రదీపుడు అన్నాడు, ఓ పద్మనైనా నువ్వెవరివి, ఎందుకు ఇలా వచ్చావు అంటే గంగ అన్నది, ఇంద్ర సమతేజ, నేను జహ్నుముని పుత్రుడు అని జాహ్నవిని అంటారు, నిన్ను భర్తగా కోరి వచ్చాను అంటే అప్పుడు ప్రదీపుడు అన్నాడు, అగ్నిసాక్షిగా పరిణయమాడిన పత్నిని తప్ప మరొక వంతెన వదనంతో చూడనని నన్ను కోరాలని నీకెందుకు బుద్ధి పుట్టింది? ఒకవేళ పుట్టినా నారీజనం వామభాగాన కూర్చోవాలి కానీ కన్నబిడ్డలు కూర్చునే కుడితొడ మీద కూర్చుంటారా? అయినా నువ్వు కోరికతో వచ్చావు కనుక నా కుమారునికి భారీగా నిన్ను స్వీకరిస్తాను అనడంతో గంగ నిష్క్రమించింది. ఇక్కడ మనకి ఏంటంటే తెలుసుకోవాలి, ఎవరైనా వచ్చి కుడి తొడగ మీద బిడ్డలు కూర్చోవాలి, ఎడమ తొడగ మీద భార్య కూర్చోవాలి, అది మనం తెలుసుకోవాలి. ప్రదీప ఈ గంగ కుడి తొడగ మీద కూర్చుంది కాబట్టి నువ్వు కూతురుతో సమానం, అందుకని నా కొడుకు వచ్చి నిన్ను వివాహం చేసుకుంటాడు అని చెప్పాడు అన్నమాట. కూతురు కుడి తొడ మీద వచ్చి కోడలుగా కూర్చుంది అంది కాబట్టి నా కొడుకు వచ్చి నిన్ను స్వీకరిస్తాడు. భార్య తప్ప మరెవరు ఎడం వైపు తొడ మీద కూర్చోరు అనమాట. మిగతా వాళ్ళు ఎవరైనా సరే కూతురు కోడలు అంతా సమానమే కుడి తొడ మీద కూర్చుంటే. ఈ ప్రదీప్ మహారాజు తన భార్య సునందాదేవితో విద్యుక్త ధర్మంగా ధర్మకార్యాలను ఆచరిస్తూ సంసార యాత్ర చేస్తూ ఒక కుమారుని కొన్నాడు. ఆ కుమారుడే శంతనుడు. అతనికి పేరు పెట్టి సర్వ విద్యలు నేర్పించి రాజ్యభారం అప్పగించాడు. నాయన, ఒకనాడు గంగా తీరాన ఒక సుందరాంగి నన్ను చేరినప్పుడు ఆమె నా కోడలుగా స్వీకరిస్తానన్నాను. ఆమె నీకు తటస్థపడినప్పుడు నిశ్శంకగా ఆమెను వివాహం చేసుకో అని తపోవనానికి వెళ్ళాడు. శంతనుడు రాజ్యం పాలిస్తూ దేవేంద్ర సదృశంగా వెలుగుతున్నాడు. ఒకనాడు ఆయన ధనుర్బాణాలు ధరించి వేటకు వెళ్ళి ఘాతుక మృగాలన్నింటిలో సంహరించి గంగా తీరానికి వచ్చాడు. అక్కడ విశ్రాంతిగా విహరించే సమయంలో గంగ దివ్యాంగన రూపంలో సాక్షాత్కరించింది. ఆ లావణ్యవతిని చూసిన శంతనుడు మనసులో మదనుడు అలజడి రేపాడు. ఆయన ఆమెను సమీపించి శుశ్రోని, దేవదానవ నాగ గంధర్వ యక్షరాక్షస మానవ భామల్లో ఇంతటి సౌందర్యవతిని నేను చూడలేదు, నన్ను అనుగ్రహించన్నాడు శంతనుడు. గంగ అన్నది, మహారాజా, నాకేం అభ్యంతరం లేదు, అయితే కొన్ని నియమాలు నా మాట కాదన్న నా మనసుకి కష్టం కలిగించిన ఆ క్షణంలో మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను. ఇది మీకు అంగీకారం అయితే మీ అభిష్టం నెరవేరుతుందని అంది. అందుకు శంతనుడు అంగీకరించాడు. గంగా శంతనుల వివాహం అయ్యింది. వారి సంసార యాత్రలో గంగా 7 బిడ్డలను కని అందరినీ నదీ ప్రవాహంలో విడిచి 8వ కుమారుని కూడా అదే రీతిగా విడవడానికి సన్నిధం అవుతుంటే, ఓ వంత, అసలు నువ్వెవరువు, ఎందుకు ఇలా చేస్తున్నావు, పుత్రహత్య పాతక భీతి లేదా ఏమిటి అని నిరోధించాడు శంతనుడు. నియమానుసారంగా నేను నిన్ను విడిచి వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోయింది గంగ. నేను జాహ్నవిని, సర్వముని సంఘ సేవితను, దేవకార్యార్థము నీ దగ్గరికి వచ్చాను. వశిష్ఠుల శాపం వల్ల వసువుల నరజన్మ ఎత్తవలసి వచ్చింది. నన్ను వేడారు. వారి శాప విమోచనార్థం అంటే అష్టవసువుల తాలూకా శాప విమోచనం కోసం నేను వాళ్ళని గంగలో వేశాను. ఇంక ఈ బాలుడు వాళ్ళందరి అంశతో జన్మించాడు. వీడు నీ వంశప్రతిష్టను నిలుపుతాడు. వీని విద్యాభ్యాసం అయ్యే వరకు నా దగ్గరే ఉంచి తర్వాత నీకు అప్పగిస్తాను. వీనిని గంగానందుడు అని పిలుస్తారు అందరూ అని అంది. అంగీకరించాడు శంతనుడు. 24 సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు వేటకు వచ్చినటువంటి శంతనుడు గంగా తీరాన్ని విహరిస్తున్నటువంటి యువకుడిని చూసి ఆశ్చర్యచకితుడై నిలబడగా గంగ ఆ యువకుడిని తీసుకువచ్చి, ఈ బాలుడే నీ కుమారుడు, వీడు సర్వ విద్యా విశారదుడు, ఇంక నీ వెంట తీసుకెళ్ళొచ్చు అంది. శంతనుడు గాంగేయుడిని వెంట పెట్టుకుని రాజధాని చేరాడు. శంతన మహారాజు తన కుమారునితో రాజధానికి వచ్చాడు. గాంగేయుడు తన సత్ప్రవర్తనతో విద్యాశక్తులతో సర్వ ప్రజారంజకత్వం పొందాడు. అలా 4 ఏళ్ళు గడిచాయి. శంతనుడు ఒక సాయం సంధ్యలో యమునా నదీ తీరాన విహరిస్తూ చల్లగా వీచే గాలిలో సువాసనలు రాగా అటే సాగి సాగి వినీల కేశపాసాలతో పద్మదళ లోచన దీప్తులతో కన్ను కదలనీయక సుందర రూపంలో ఉన్న యవనాంగిని చూసి ఆమె గోత్రనామాలు ప్రశ్నించగా తాను ఆ ప్రాంతపు నిషాదరాజు బిడ్డనని,
ఆయన ఆజ్ఞానుసారంగా యమునా నదిలో పడవ నడుపుతూ బాటసారులను దాటిస్తానని చెప్పింది. రూపాన్ని మించిన ఆమె మృదుమధుర వాక్యాలు విన్న మహారాజు అప్పటికప్పుడే విషాదరాజును సమీపించి ఆమెను తనకు భారీగా అనుగ్రహించమని వేడుకున్నాడు. తన బిడ్డ అంతకంటే ఉత్తమవరుడు లభించలేడని అయితే తన అభిమానుసారంగా ఆమె కుమారుడే రాజ్యాధికారం కావాలి అన్నాడు. శంతనుడు ఆమోదించలేక తిరిగి వచ్చి విచార హృదయంతో ఆమె యందే మనసు నిలిపాడు. అంటే తన బిడ్డకు వచ్చేటటువంటి వారసుడే రాజ్యాధికారం కావాలి తప్ప గాంగేయుడికి ఎటువంటి పరిస్థితుల్లో రాకూడదని కోరుకున్నాడు. శంతనుడు ఆమోదించి లేక తిరిగి వచ్చి విచార హృదయంతో ఆమె యందే మనసు నిలిపాడు. తండ్రి విచారంతో ఉండడం గమనించినటువంటి గాంగేయుడు ఆయన బాధకు కారణం తెలపమనగా, నాయన, నువ్వు నాకు ఒక్క కొడుకువి అయినా 100 బిడ్డలను కన్న తృప్తి ఉన్నా నువ్వు మహావీరుడు కావడం వల్ల ఏ సమయంలో నీకు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో, అందువల్ల ఈ పురువంశం అంతరిస్తుందో అని బాధపడుతున్నాను అన్నాడు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.